శ్రీకాళహస్తి యుగయుగాలుగా దక్షిణ కైలాసంగా కీర్తించబడుతున్న పవిత్ర శివక్షేత్రం. పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడు. సర్వేశ్వరుడు సర్వము తానైనవాడు. సర్వ జగత్పాలకుడైన శంకరుడు సర్వశుభంకరుడు. ఈ భారతావనిలో ఆసేతు హిమాచల పర్యంతం 108 ప్రసిద్ధ శివక్షేత్రాలలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న లింగాకారుడైన శంకరుడు అమృత లింగాకరమైన శ్రీకాళహస్తిపురంలో స్వయంభువుగా వాయులింగేశ్వరుడుగా వెలసియున్నాడు. భూమౌ దక్షిణ కైలాసే ప్రవేశాన్ముక్తయే వసః అంటే దక్షిణ కైలాసమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎవరైనా ప్రవేశించగానే ముక్తికి అర్హులైపోతారు. అంతటి మహిమను ఈ క్షేత్రానికి ప్రసాదించిన వాయులింగేశ్వరుడు ఇంకెంతటి మహిమాన్వితుడు. సాక్షాత్తు కైలాసం నుండి బ్రహ్మచే కొనిరాబడ్డ శివానందైక నిలయ పర్వత సమీపంలో అగస్త్య మహామునిచే భువికి కొనిరాబడ్డ పవిత్ర సువర్ణముఖి తీరంలో చిద్రూపిణి శ్రీ చక్రవాసిని అయిన జ్ఞానప్రసూనాంబ సమేతంగా పశ్చిమాభిముఖుడై వెలసిన పరమేశ్వరుడు ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసంగా సార్థకం చేశాడు. మృగ కీటకాలైన ఏనుగు, సాలీడు, సర్పము తమ భక్తి తత్పరతతో పరమేశ్వరుణ్ణి మెప్పించి జన్మ సాఫల్యం పొందాయి. ఆ 3 మూగజీవాల పేరిటనే ఈ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిగా ప్రసిద్ధమయ్యింది. వంకాయల కుప్పయ్య శెట్టి వైశ్య ధర్మసత్రం సంక్షిప్త పరిచయం. 1923లో చెన్నై నివాసి ధార్మికుడైన వంకాయల కుప్పయ్య శెట్టి ధర్మసత్రాన్ని నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా తదియారాధన కూడా ఏర్పాటు చేశారు. తొలి మైలురాయి 1969లో మద్దాళి రాఘవయ్య శెట్టి శ్రీకాళహస్తి ఆర్యవైశ్య తదియారాధన సంఘాన్ని నెలకొల్పారు. నాటి నుంచి 4 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం పలహారం, 2 పూటల భోజనం, బీదలకు ప్రతిరోజు 2 పూటల అన్నదానం, ఇవి కాకుండా ఎండవేళల్లో మజ్జిగ పంపిణీ కూడా జరుగుతోంది. త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. 2వ మైలురాయి 2005లో మద్దాళి శ్రీనివాసులు 6 ట్రస్టీలతో సహా శ్రీకాళహస్తి వాసవి నిత్యాన్న సంతర్పణ సంస్థను నెలకొల్పారు. మొదటి వార్షికోత్సవం గోపురం కుంకుమ అధినేత వైవి హరికృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 2వ వార్షికోత్సవం విజయ టింబర్ అధినేత టి సుబ్బారావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 3వ వార్షికోత్సవం జయరాజ్ ఇంటర్నేషనల్ అధినేత టి రాజశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. బ్రహ్మమురారి సురార్చితలింగం 4వ వార్షికోత్సవం వివేక్ అధినేత బిఏ చంద్రశేఖర్, కరూర్ వైశ్య బ్యాంక్ జనరల్ మేనేజర్ జిఎస్ అనంతకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. 5వ వార్షికోత్సవం ఇండస్ ఫౌండేషన్ అధినేత ఆర్ ప్రవీణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ముఖ్య అతిథులచే మహారుద్రాభిషేకం కూడా నిర్వహిస్తున్నాం. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం దేవముని
ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. మా సంస్థ 2005లో స్థాపించబడింది. శ్రీ ఎం శ్రీనివాసులు గారు, ఆర్ఆర్ నాగం గారి ఆధ్వర్యంలో అప్పుడు ఆయన ఒక ట్రస్టీగా ఉన్నాడు. మేమంతా ఒక ట్రస్టీగా ఉండి ఎం శ్రీనివాసులు గారు ఫౌండర్గా ఉంటూ ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఈ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశము, మనము కాళహస్తికి 5 రోజులు నిత్యాన్నదానం చేస్తున్నాము. ఎందుకు మనము నిత్యాన్నదానం చేయకూడదు అనే సంకల్పంతో మేమందరము ఒక తీర్మానించి 2005లో ఈ సంస్థ స్థాపించబడింది. దాతలు ఇచ్చే డొనేషన్లతో మా సంస్థ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్నది. డైలీ 500 మంది మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం చాలామంది వచ్చి భోంచేసి మీ భోజనం చాలా బాగుంది అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఆశీర్వాదమే మాకు శ్రీరామ రక్ష. ఈ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ మరియు ఫౌండర్ ఎం శ్రీనివాసులు గారు ఈ నిత్య అన్నదాన, మేమంతా ట్రస్టీలుగా ఉన్నా కానీ ఏదో మీటింగ్ పోవడము రావడము, ఆయనకు సలహాలు ఇవ్వడమే జరుగుతుంది. కానీ ఆయన డైలీ ఆ సంస్థ కోసము అహర్నిశలు శ్రమిస్తూ ఆ సంస్థను ఎలా మనకు ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బయట ఊళ్ళో అయితేనేమి, ఊర్లో అయితేనేమి అందరి దగ్గరికి పోయి కలెక్షన్ చేసి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసినందుకు మా సంస్థ తరపున ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతూ, ఇప్పుడు 68 ఏళ్ళు ఆయనకు దాటుతూ ఉంది. ఇంకా ఈ వయసులో కూడా 3వ ఫ్లోర్లో 3000 రూపాయలు ఎవరన్నా డొనేషన్ ఇస్తామంటే 30 సార్లు పోయి తీసుకొని వస్తారు. అటువంటి ఘనత శ్రీ మద్దాలి శ్రీనివాసులకు దక్కినందుకు యాజ్ ఏ ట్రస్టీగా నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. 3వ మైలురాయి భక్తుల రాక క్రమేణా అధికమవుతూ ఉండటం వల్ల అధునాతన వసతులతో కూడిన సరికొత్త భవన నిర్మాణానికి పాలక మండలి నిర్ణయించింది. 2009 డిసెంబర్లో భవన నిర్మాణ నమూనాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు కె మధుసూదన్, జీకే శెట్టి బిల్డర్స్ అధినేత కెవి రమణ శెట్టి ప్రభృతులు ఆవిష్కరించారు. I want to give a donation to this lovely project, and I want it to be named after my father. So he was so more than elated. It was as if my father was also happy hearing it through him. And so I like to make this humble donation on behalf of GK Shetty Charitable Trust of sum of rupees 25 lakhs for this. Sri Kalahasti Aryavaisya తదియారాధన సంఘం వారికి, శ్రీకాళహస్తి వాసవి నిత్యాన్న సత్రం వారికి, మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవచ్చినదే తప్ప మీకు చెప్పవలసినంత అనుభవం కానీ మాకు ఇంకా లేదు అనే ఒక విషయాన్ని మీకు సవనీయంగా మనవి చేసుకుంటున్నాను. నూతన భవన నిర్మాణానికి భూమి పూజ 2010 జూన్లో శాస్త్రోక్తంగా జరిగింది. రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ
सिद्धसुरासुर वन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् నూతన భవన నిర్మాణంలో కొన్ని ముఖ్యాంశాలు. 5 అంతస్తులతో మొత్తం 12,000 చదరపడుగుల నిర్మాణం. నేల అంతస్తులో రిసెప్షన్, భోజనశాల, మొదటి, 2వ, 3వ అంతస్తులతో పాటు 5వ అంతస్తులతో కూడా మొత్తం 26 గదుల నిర్మాణం. వీటిల్లో కొన్ని ఏసీ వసతి కూడా ఉంది. 4వ అంతస్తులో డార్మిటరీ, లాకర్లు, స్త్రీ పురుషులకు వేర్వేరుగా స్నానపు గదులు. 5వ అంతస్తులో ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి పట్టణాన్ని కనులారా చూడవచ్చు. ఇవిగాక లిఫ్ట్, జనరేటర్, మినరల్ వాటర్. భవనం మొత్తం 7 అడుగుల ఎత్తు వరకు టైల్స్ వేస్తున్నాం. నూతన భవన నిర్మాణానికి ఏఎస్ హరిప్రసాద్ అధ్యక్షులుగా, నరేన్ ఆర్కిటెక్ట్ గా, పర్యవేక్షకులుగా వ్యవస్థాపకులు మద్దాల శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు. ఈ మహత్కార్యానికి విరాళాలతో ఆదుకున్న దాతలకు, ధర్మ సంస్థల నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.